ఎలీషాను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఏలియా దగ్గర పరిచయం చేసి, అలాగనే దేవుడు కూడా మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క ప్రార్థన విధానాన్ని బట్టి, మరి చిన్నవాడినైనా నన్ను ఎంతగానో ప్రేమించి ఈ సభలకు మరి నన్ను ఈ యొక్క పరిచర్యకు దేవుడు మీ ప్రార్థన ధూపం ద్వారా నన్ను వాడుకుంటున్న విధానం బట్టి అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడిని, ఒంటరిగా ఎక్కడో మరి డ్యూటీలో తిరుగుతున్న వాడిని నన్ను నడిపించి ఈ రోజున తోలు కూడా నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ గంత ప్రభావాలు కలుగునుగాక. ఒక మాట ప్రార్థన చేద్దాం. ఎంతో మంది తల్లులు ఉపవాసం ఉండి ఈ సభలు బాగా జయకరంగా, మహాసభలు జయకరంగా మన తోలుకోడు గ్రామానికి ఆశ్చర్యకరంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ప్రతి వారు కూడా మారు మనసు పొందాలని తల్లి వాళ్ళు చేస్తున్న ప్రార్థన నా దేవుడు జయకరంగా నిశ్చయంగా జరిగించిన గాక. ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రతి వారు కూడా 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు గదుడువైన మా ప్రియ పరలోక తండ్రి, అల్పులము అయోగ్యులమే మీరు ఈ రోజున ఈ సభలను ప్రభువా రేపటి నుండి జయకరంగా జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు అయా. మా ఆత్మీయ తల్లి గారికి కానివ్వండి, సంఘ బిడ్డలకు కానివ్వండి, ప్రతి వారు కూడా ఈ సభల కొరకు ప్రభు జయకరంగా జరిగించాలని ప్రతి గృహాలలో ప్రార్థన చేశారు. ఈ సభలు ప్రతి గృహానికి ఆనందకరంగా, సంతోషంగా, ప్రతి యవనస్తులు కూడా మారు మనసు పొందుకుని తల్లి తండ్రికి లోబడే మనసు దయచేయండి. ఈ నూనెను అభిషేకించండి, మీ తైలంగా మార్చండి తండ్రి. మరి ఏ రీతిగా అయితే నాయన మా ఆత్మీయ తండ్రి గారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారని ప్రభు, ఆయన కన్నీటితో విడిచిన ప్రార్థన ఈ రోజున బిడలుగా మేము అనుభవిస్తూ ఉన్నాం అయా. ఏ రీతిగా అయితే ప్రభు మరి ఏలియా దగ్గర ప్రభు పరిచర్య చేసి ఎలీషా 2 పాళ్ళు ఆత్మను పొందుకున్నట్లుగా ఈ సేవకుడు చేసిన ప్రార్థన ఈ రోజున చిన్నవాడినైనా నేను పొందుకొని అనేకులు పొందుకోవడానికి మీరు చేసిన బట్టి స్తోత్రాలు. ఈ నూనెను అభిషేకించి మీ